అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 7వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. నైట్. అను రేవతి చేతిలోని స్లీపింగ్ పిల్స్ ని పారేసి, ఎవరా అబ్బాయి, నేనొకసారి తనతో మాట్లాడాలి. వదినా, నువ్వు చెప్పినా వాళ్ళు వింటారా చూద్దాం. రేవతి, ముందు నువ్వు ఆ అబ్బాయికి కాల్ చేయనంటే, నా ఫోన్ అమ్మ దగ్గరే ఉంది వదినా. సరే దీంతో చెయ్యి. కాల్ చేసి అనుకిస్తుంది. స్పీకర్ ఆన్ చేస్తుంది. అను రింగ్ అవుతుంటే, పేరేంటి అని అను అడుగుతుంటే అర్జున్ అంటుంది రేవతి. హలో మిస్టర్ అర్జున్, నేను రేవతి వాళ్ళ వదినని మాట్లాడుతున్నాను. ఒక అమ్మాయిని ప్రేమించి ఇలా వదిలేస్తావా? తను నీ కోసం సూసైడ్ చేసుకుంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు? రేవతికి ఏమైంది? తనకి ఎలా ఉంది ఇప్పుడు? ఎక్కడ ఉంది? ప్లీజ్ చెప్పండి. వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది కదా. నేను బయటే ఉన్నాను. నేను ఇప్పుడే లోపలికి వస్తున్నాను. ఏయ్ ఏ ఆగు ఆగు, తనకేం కాలేదు కానీ ఇంకొంచెం ఉంటే నీ కోసం ఏదైనా చేసుకునేది. ఒక్కసారి తనకు ఫోన్ ఇవ్వరా, మాట్లాడతాను. ముందు నేను నీతో మాట్లాడాలి. ఎక్కడా? మా ఇంటి బయట ఉన్నావా? అవును సిస్టర్, వస్తున్నానని కాల్ కట్ చేసి నేను వెళ్ళి మాట్లాడొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని అను వెళ్తుంది. హాల్లో కార్తీక్ ఉండేసరికి సైలెంట్ గా వెళ్ళి డోర్ తీసుకుని వెళ్తుంది. అర్జున్, ఇంటి ముందు వరకు వచ్చావు, మరి లోపలికి ఎందుకు రాలేదు? భయమా, లేదా తనని వదిలేయాలని అనుకుంటున్నావా? అలా అనుకుంటే ఇక్కడ ఎందుకుంటాను సిస్టర్ అంటాడు అర్జున్. ఎందుకు ఒప్పుకోలేదు అసలు మీ పెళ్లికి? 100 కారణాలు. మెయిన్ నాకు జాబ్ లేదని, ఇంకా అలాంటివి చెప్తూ ఉన్నారు. మరిప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? చాలా గట్టిగా జాబ్ కోసం ట్రై చేస్తున్నాను కానీ అది రావడం లేదు. సరే, జాబ్ ఏదో ఒకటి చూద్దాం. మరి ఎలా ఈ పెళ్లి ఆపుతావు? నేను తనని తీసుకుని వెళ్ళిపోతాను. పిచ్చా నీకు? ఏంటా మాటలు? నువ్వు అలా చేస్తే ఎప్పటికీ రేవతి తన ఇంటికి తిరిగి రాలేదు. నేను చాలా బాగా చూసుకుంటాను తనని. ఏ జాబ్ లేదు. ఎలా చూసుకుంటావు? ఎలాగైనా తెచ్చుకుంటాను. రాకపోతే ఏ చిన్న పని చేయడానికైనా నాకు అభ్యంతరం లేదు అంటాడు. సరేలే, నువ్వో కంగారు పడకు, నేనే ఏదో ఒకటి చేస్తాను. రేపు ఎంగేజ్మెంట్ ఆపాలి. ముందు నేను ఆ పనిలో ఉంటాను. తర్వాత చూద్దాం ఏం చెయ్యాలో. ఇందాక చేసిన నెంబర్ నాదే, సేవ్ చేసుకో. ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళు, నేను చూసుకుంటానంటుంది అను. థ్యాంక్స్ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు. ఒకసారి రేవతితో మాట్లాడాలని ఉంది, వీలుంటే సరే అని లోపలికి వెళ్తుంది. ఒకవేళ నేను ఒప్పించకపోతే ఏం చేస్తావు అర్జున్? నేను తనని వదలను సిస్టర్. మా ఇంట్లో వాళ్ళని ఎలాగైనా నేను ఒప్పించుకుంటా, కానీ తను మాత్రమే నా లైఫ్. మీరు ఎలాగైనా ఎంగేజ్మెంట్ ఆపండి ప్లీజ్. వాళ్ళని ఎలాగైనా ఒప్పించుకుంటా, తను లేకపోతే నేను బ్రతకలేను. సరే నువ్వు వెళ్ళు, నేనే ఏదో ఒకటి చేస్తాను అంటుంది అను. కార్తీక్ సరిగా నిద్రపట్టగా లేచి డోర్ ఓపెన్ లో ఉండడంతో డోర్ క్లోజ్ చేయబోతూ బయట అను ఎవరితోనో మాట్లాడటం చూసి, ఎవరు అతను ఈ టైంలో ఎందుకు మాట్లాడుతుంది అనుకుని అతను వెళ్ళిపోవడంతో సైలెంట్ గా అను కన్నా ముందు లోపలికి వస్తాడు. అను లోపలికి వెళ్లి కార్తీక్ పడుకొని ఉంటే సైలెంట్ గా తన రూమ్ లోకి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన అను, పెద్ద పనే పెట్టారు నాకు మీ ఇద్దరు, ఎవరితో ఏమీ చెప్పకు, నేనే ఏదో ఒకటి చేస్తా రేపు అంటుంది. ఒకసారంట కాల్ మాట్లాడు అర్జున్తో అని ఫోన్ ఇస్తుంది. రేవతి కాల్ మాట్లాడుతుంటే అను ఏం చేయాలని తెగ థింకింగ్. చాలా థ్యాంక్స్ వదినా అని అనుని హక్ చేసుకుంటుంది. రేవతి, ఏమంటున్నారు మీ లవర్ బాయ్? నీకు చాలా థ్యాంక్స్ చెప్పమన్నాడు. అన్నీ తెలిసి ఇంత రిస్క్ ఎందుకు చేశావు? ఇంట్లో ఒప్పుకోరని తెలిసి కూడా ఎందుకు ఇదంతా అని అడుగుతుంది. ప్రేమ చెప్పి రాదు కదా వదినా. మరెలా? రేపు ఎంగేజ్మెంట్ ఆపడం అంటుంది రేవతి. చూద్దాం, ఏదో ఒక దారి దొరకకపోదు. నువ్వు పడుకో. చాలా థ్యాంక్స్ వదినా. ఇప్పుడు నేను ప్రశాంతంగా పడుకుంటాను, నువ్వు ఏదో ఒకటి చేస్తావు నాకు తెలుసని అను బుగ్గ మీద ముద్దు పెట్టుకుని వెళ్ళి పడుకుంటుంది. రేవతి చేసిన పనికి నవ్వుకొని, అబ్బా ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉంటున్నాను. అయినా తనని అన్నాను, నేను మాత్రం ఏం చేశాను? నిజమే, ప్రేమ పుడితే ఆ తర్వాత ఏదీ కూడా మన కంట్రోల్లో ఉండదు అనుకుని ఎప్పటికో పడుకుంటుంది అను. ఉదయం అను లేచి పనులు స్టార్ట్ చేస్తూ ఏం చేయాలని ఆలోచిస్తుంది. పాలు వస్తే పోయించుకోవడానికి బయటకు వెళ్ళిన అను ఇంకా బయటే ఉన్న అర్జున్ చూస్తుంది. పాలబ్బాయి వెళ్ళాక చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో అతని దగ్గరికి వెళ్ళి, ఏ నీకేమైనా పిచ్చా? నైట్ అంతా ఇక్కడే ఉన్నావా? వెళ్ళిపోమన్నాను కదా నిన్ను నైటే అని తిడుతుంది. లేదు సిస్టర్, వెళ్ళాలనిపించలేదు, ఇక్కడే ఉండిపోయా. నా లైఫ్ లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టైం. ఇప్పుడు నేను ఏమాత్రం ఛాన్స్ తీసుకోలేను. నాకు రేవతి కావాలి. నేను చూసుకుంటాను అన్నాను కదా. మీరు ఒక్కరు మాత్రం ఏం చేస్తారు? ఇక్కడ అసలు ఎలా ఉందో ఏంటో. సరే నీ ఇష్టం అని లోపలికి వెళ్ళిపోతుంది. అందరూ హడావిడిగా పనులు చేస్తూ ఉంటే అను వెళ్ళి అందరికీ కాఫీ ఇస్తుంది. కార్తీక్ డెకరేషన్ చేయిస్తూ ఉంటాడు. అన్ని ఫ్లవర్స్ తెచ్చి, బంతిపూల మాల తెచ్చి అక్కడ పెడతారు పనివాళ్ళు. కార్తీక్ చెయ్యిరెక్కి అది వేయబోతూ ఉంటే ఒక్కసారిగా దండ అక్కడి కాఫీ తెచ్చిన అను మీద పడుతుంది. ఒకసారిగా పైకి చూస్తుంది. చేతిలో కాఫీ కప్ ఉండడంతో ఒక చేత్తో దండ తీయడానికి ట్రై చేస్తుంటే కార్తీక్ చేయి దిగి ఆ పూలదండని తీస్తాడు. ఒకసారి ఇద్దరిలో కలలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. కాఫీ తీసుకొని తాగుతాడు. అను వెళ్ళి అందరికీ టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది. అక్క, ఈ మనీ తీసుకెళ్లి లోపల పెట్టవా అంటూ
ఈరోజు అబ్బాయి వాళ్ళకి ఇవ్వాలి కట్నం డబ్బులతో సగమైనా కూడా ఇప్పుడు ఇవ్వాలని అరుణగారు అన్నారు. ఆ సరే అను, వెళ్ళి ఆ డబ్బు లోపల పెట్టు అని అనూకి ఇస్తారు సుమిత్ర గారు. అదేంటి అరుణ, ఇప్పుడే ఇవ్వాలా వాళ్ళకి డబ్బులు, ఇంకా చాలా టైం ఉందిగా అంటారు సుమిత్ర గారు. వాళ్ళు కట్నం విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నారు అంటారు. అక్క, ఇదంతా గోడ వెనుక ఉన్న అను వింటుంది. సో ఇప్పుడు ఈ మనీ కనిపించకపోతే ఏదో ఒక గొడవవుతుందని ఇది దాచేద్దాం, భలే ఐడియా అను, నువ్వు కేక అనుకుని లోపలికి వెళ్ళి తన సూట్ కేసులో పెడుతుంది. ఇంకా అందరికీ టిఫిన్స్ పెడుతుంది. రేవతి దగ్గరికి వెళ్ళి టిఫిన్ తీసుకొని వస్తుంది. అరుణ గారు రేవతితో ఈ శారీ కట్టుకో అంటుంటే, నేను కడతాను చిన్నత్తయ్య, ముందు టిఫిన్ తినివ్వండి తనని, మీరు కూడా వెళ్ళి టిఫిన్ చేయండి అని చెప్తున్నాను. సరే అను, నువ్వే కట్టని ఆవిడ వెళ్ళిపోతుంది. చీర నగలు పెళ్లి పద్దాక ఇదే గోలన, నా గురించే పట్టదు వీళ్ళకి. చచ్చా అలా అనుకు రేవతి. అమ్మ కదా, భయం ముసుగులో ప్రేమ కనిపించదు. ఏమో, ఆవిడ ప్రశాంతంగా పడుకుని భోజనం చేసి ఎన్ని రోజులైందో మరి ఇంకెలా తెలుసు చెప్పు. ముందు నువ్వు టిఫిన్ తినేసి రెడీ అవుతూ ఉండు, నేను ఏం చేయాలో ఆలోచిస్తాను. అబ్బాయి వాళ్ళు వచ్చారంటని వెళ్ళిపోతుంది అను. బయట అంతా స్టేజ్ లాగా పెట్టి డెకరేషన్తో రెడీగా ఉంటుంది. అరుణ, రఘునాథ్ గారు అప్పుడే వచ్చిన పెళ్లి కొడుకు వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తారు. అను వచ్చి అందరికి కాఫీ టీలు ఇస్తుంది. అందరినీ పరిచయం చేస్తూ ఉంటారు అరుణ గారు. కార్తీక్, ఇతనే రేవంత్, ఎలా ఉన్నాడు చెప్పు అంటారు. వీళ్ళు కార్తీక్, అను మా అక్క వాళ్ళ కొడుకు కోడలు అంటారు అరుణ గారు. ఇద్దరు పేర్లు కూడా కలిసి ఒక్కసారిగా చెప్పడం విన్న అనుకి ఏదో తెలియని సంతోషం. హాయ్ అని కార్తీక్కి షేకండ్ ఇస్తాడు రేవంత్. ఏం జాబ్ మీరు చేసేది అని అడుగుతాడు కార్తీక్. ట్రిపుల్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్ని అని అంటాడు రేవంత్. అలా ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో కార్తీక్ని ఎవరు పిలిస్తే వెళ్తాడు. రేవంత్తో మాట్లాడవచ్చా సిస్టర్ అంటాడు రేవంత్. సిస్టర్ అనగానే అనుకి అర్జున్ గుర్తొచ్చి, ఈ పిచ్చి పిల్లోడు రాత్రి నుంచి బయటే ఉన్నాడు, ఏమైనా తిన్నాడో లేదో అనుకుంటూ ఉంటుంది. సడన్ గా రేవంత్ కాల్ రావడంతో ఈ లోకల్లోకి వస్తున్నాను. కాస్త టెన్షన్ గా కాల్ కట్ చేస్తాడు. ఈ లోపు మళ్ళీ కాల్ వస్తుంది. మళ్ళీ కాల్ కట్ చేస్తాడు. పర్లేదు, లిఫ్ట్ చేయి రేవంత్, కంటిన్యూస్ గా వస్తుంది కదా, ఏదైనా ఇంపార్టెంట్ ఏమో. అంత ఇంపార్టెంట్ కాదులే సిస్టర్, సరే నాకు కాస్త పనుందని వెళ్ళిపోతుంది అను. అరుణ గారు వచ్చి అనుని సుమిత్ర గారి రూమ్ లో తీసుకువెళ్ళి, ఆ డబ్బులు తీసుకురా అమ్మా, వాళ్ళకి ఇవ్వాలి అంటారు. అది అది చిన్నతయ్య, ఆ మనీ నేను ఫ్రెండ్ కావాలంటే ఇచ్చేసానంటుంది అను. ఏంటను అలా చెప్తున్నావు పెద్దగా అంటే? కార్తీక్, సుమిత్ర, హరి గారు అక్కడికి వస్తారు. ఈసారి చిన్న వయసుతో అదేంటను అని కట్నం డబ్బులు చెప్పగా, ఎందుకని అలా నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చావు అని అంటారు. కార్తీక్ వచ్చి, ఏ పిచ్చా నీకు, వెళ్ళి ఆ డబ్బులు తీసుకొని రాబో అని అంటాడు. లేవు, నా దగ్గర అయిపోయాయి, చాలా అవసరం అంటే ఇచ్చాను కార్తీక్. సుమిత్ర గారు వచ్చి ఒకటి పీకుతారు అనుని. అత్తయ్య, నిజంగా మా ఫ్రెండ్కి చాలా ఎమర్జెన్సీగా ఉందని కావాలని అంటేనే ఇచ్చాను. ఈసారి కార్తీక్ వచ్చి 2 దెబ్బలేస్తాడు. పిచ్చి మాటలు ఆపి వెళ్ళి ఆ డబ్బులు తీసుకునిరా. ఇంతలో హరి గారు అవసరానికి వాడను అంటుంది కదా, వదిలేయరా కార్తీక్, నువ్వు వెళ్ళి డబ్బులు డ్రా చేసుకునిరా, నేను చెక్ బుక్ ఇస్తాను అని అంటారాయన. మావయ్య, మీరొకరు, అమ్మో ఇప్పుడు డబ్బులు తెస్తే మళ్ళీ కథ మొదలుకు వస్తుందని అను తన మనసులో అనుకుంటుంది. ఎందుకు కార్తీక్ ఇలా కంగారు పడుతున్నారు అందరూ, ఇది ఎంగేజ్మెంటే కదా, పెళ్లిలోపు ఇవ్వచ్చు, మనమేం పారిపోం కదా అంటుంది అను. ఏ అబ్బాయికి ఆ మాత్రం నమ్మకం లేదా, లేదా కట్నం కోసమే పెళ్లి చేసుకుంటున్నాడా అంటున్నాను. ఏమీ కాదు, నేను ఇప్పుడే ఒప్పిస్తానని వెళ్తాడు కార్తీక్. అయినా డబ్బులు తెచ్చి మీకు ఇచ్చాను కదా, నన్ను అనుకోవాలని అరుణ గారిని కొడతాడు రఘునాథ్ గారు. చిన్న మామయ్య గారు, నేను చేసిన దానికి అత్తయ్యని కొడతారేంటి, అనుకి దండం పెట్టి చాలా మనం చేసింది అని కార్తీక్ దగ్గరికి వెళ్తారు. వెనుక అందరూ వెళ్తారు. కార్తీక్ వెళ్ళి రేవంత్ జరిగింది చెప్పి, కాస్త టైం కావాలి అంటే వాళ్ళ నాన్న వచ్చి, ఏ ఆటలుగా ఉందా మీకు, ముందు సగం కట్నం ఇస్తామన్నారు కదా, ఇప్పుడేమో అసలు లేదంటున్నారు, ఆటలా ఏంటి, ఊరికే చేసుకోవడానికి మీ అమ్మాయి ఏమైనా దేవకనేనా అంటారు. కార్తీక్ చాలా కోపం వస్తుంది. ఈ మాటలకి అను రూమ్ లో ఉన్న రేవతి బయటకు వచ్చి అను వెనకే నుంచుంటుంది. ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది అంటాడు రేవంత్. అసలు నువ్వు చేసుకునేది ఏంట్రా, నా చెల్లికి ఏం తక్కువ, మంచి సంబంధం తెస్తాను, ముందు నువ్వు బయటికి నడు అంటాడు కార్తీక్. కార్తీక్ వాళ్ళని గెంటేస్తాడు. అను రేవతి ఒక్కసారి నవ్వుకుంటారు. మళ్ళీ ఎవరైనా చూస్తారేమోనని సైలెంట్ గా ఉంటారు. కార్తీక్ వాళ్ళు వెళ్ళాక రేవతి దగ్గరికి వచ్చి, నీకు ఇంతకన్నా మంచి సంబంధం తెచ్చి నేను చేస్తాను, నువ్వేం బాధపడకురా అంటాడు. రేవతి సైలెంట్ గా తలాడిస్తుంది. పిన్ని రేవతిని లోపలికి తీసుకెళ్ళి అంటాడు, చా, నీ వల్ల ఇదంతా జరిగింది, కాస్తైనా ఆలోచన లేదా నీకు, డబ్బు కావాలంటే నన్ను అడగాలనిసింది కానీ ఇలా చేస్తావని అనుకోలా, నువ్వు చేసిన పనికి ఒక అమ్మాయి జీవితం నాశనం అవుతుందని ఆలోచన లేదు నీకు అని అంటుంటే, అది కాదు కార్తీక్ అని అంటుంది. చా ఆపు, నేను చూస్తేనే నా కొల్లు మండిపోతుంది. హరిగారు వదిలేరా, తన వల్లేగా వాళ్ళు డబ్బు మనుషులని తెలిసింది, అయితే ఎలా పడితే అలా చేస్తుందా, అసలు తనకేం హక్కు ఉంది, ఆ డబ్బుతో నా కళ్ళ ముందు కనపడితే చంపేస్తా, పో లోపలికి అని తిడతాడు కార్తీక్.
అనుకి బాధగా అనిపించింది. లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన అనుని రేవతి గట్టిగా హత్తుకొని థ్యాంక్స్ వదిన, థ్యాంక్ యూ సో మచ్ అంటుంది. బయట జరిగిందేమి తెలియని రేవతి చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక్కసారి అర్జున్‌తో మాట్లాడతాను ఫోన్ ఇవ్వవా వదిన అంటే ఇస్తుంది అను ఫోన్. ఏంటిది మళ్ళీ కార్తీక్ దృష్టిలో చెడ్డదాన్ని అయిపోయానని అనుకుంటుంది అను. ఆ రోజంతా అందరూ చాలా సైలెంట్‌గా ఉంటారు. డెకరేషన్ వాళ్ళు వచ్చి అన్నీ సర్దుకొని తీసుకొని వెళ్ళిపోతారు. అరుణ గారు వచ్చి కొన్ని ఫొటోస్ తెచ్చి రేవతికిచ్చి వీళ్ళలో ఎవరో ఒకరిని ఈ రోజు రాత్రి లోపు సెలెక్ట్ చేసి చెప్పు. నువ్వు చేయకపోతే నేను చెప్పిన వాళ్ళలోనే అదే ముహూర్తానికి నీ పెళ్లి జరుగుతుందని చెప్పి వెళ్ళిపోతారు. అను లోపలికి వస్తే రేవతి ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది రేవతి అని అను అంటే ఆ ఫొటోస్ చూపిస్తుంది అనుకి. వీళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేయాలంటే అదే ముహూర్తానికి పెళ్ళంట. ఏం చెయ్యాలి వదినా ఇప్పుడు? మళ్ళీ కదా మొదటికొచ్చింది అంటుంది రేవతి. మీ అన్నయ్యకి చెప్పే రేవతి అంటుంది అను. అమ్మో నాకు భయం. ప్రేమించినప్పుడు లేదా మరి ఆ భయం? అది వదిన. సరే నేను చెప్పినట్టు చెయ్యి. నిన్న రాత్రి నువ్వేం చేశావో అది మళ్ళీ మీ అన్నయ్య ముందు రిపీట్ చెయ్యి. అంతా తనే చూసుకుంటాడు. ఈ రోజు రాత్రి ఆ ప్లాన్ అమలు చేద్దాం ఓకేనా అంటుంది అను. అలాగే వదిన. కానీ భయంగా ఉంది. నువ్వే చెప్పొచ్చుగా. నేను చెప్తే అంతా రివర్స్ అవుతుందని మనసులో అనుకొని వద్దు రేవతి ఇలాగే చేద్దాం. నీ కోసమైనా మీ అన్నయ్య నీ తరపున ఉంటాడు. సరే వదిన అలాగే చేద్దాం అంటుంది రేవతి. అను వెళ్లి మధ్యాహ్నం కూడా ఎవరు ఏమీ తినలేదని అందరికీ వంట చేస్తుంది. అన్ని పనులు చేసి డైనింగ్ టేబుల్ మీద సర్ది టైం 8 గంటలు అవ్వడంతో అందరినీ భోజనానికి పిలిస్తే ఎవరు కూడా రామంటారు. పనుంది అని అరుణ రఘునాథ్ గారు బయటకెళ్తారు. అను వచ్చి అత్తయ్య నేను భోజనానికి పిలిస్తే రేవతి రాలేదు. మీరు పెడితే అయినా తింటుందేమో ఒకసారి చెప్పడానికి ప్లేట్ ఇస్తుంది. ఏమీ మాట్లాడకుండా ప్లేట్ తీసుకుని సుమిత్ర గారు రేవతి దగ్గరికి వెళ్తారు. ఏంటిదమ్మా భోజనం మానేస్తే ఎలా? కాస్త తిను. అయిపోయిందేదో అయిపోయింది కదా నా కోసం తినరా అంటే నేను ఇప్పుడు తినాలంటే మీరు నాకు ఒక పని చేసి పెట్టాలి. ఏంటది? అది ఈ రోజు అందరూ భోజనం చేసేలా చూడాలి. అలా చేస్తానంటేనే నేను తింటాను. సరే అలాగే అందరితో భోజనం చేసేలా నేను చూస్తాను కదా అంటారు సుమిత్ర గారు. రేవతి ప్లేట్ తీసుకొని ఆ ఫుడ్ తింటుంది. అది చూసి సుమిత్ర గారు వెళ్ళిపోతారు. డోర్ వెనకే ఉన్న అను వచ్చి సూపర్ రేవతి భలే చేసావు. అందరూ భోజనం చేయమని నువ్వు చెప్పొచ్చుగా. నాతో ఎందుకు చెప్పించడం? ఇప్పుడు నువ్వే చెప్పాలి. నువ్వు చెప్తే నీకోసం తింటారు. నేను చెప్తే ఆకలి ఉన్నప్పుడు తినరు అని మనసులో అనుకుని అమ్మయ్య ఇప్పుడు అందరూ భోజనం చేస్తారు అని పైకే అంటుంది. నువ్వు భలే మంచిదాని వదిన. అందరూ బాగుండాలనుకుంటావు. అచ్చం కార్తీక్ అన్నయ్యలాగా. ఇంతలో అను కాల్ వస్తుంది. బాల్కనీలోకి వెళ్ళి ఆ మధు రేపు కూడా ఆఫీస్‌కి రానులే. రేవతి ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయింది. సో ఇంట్లో ఉండవలసిన పరిస్థితి తప్పడం లేదు. అంటే అవునా? ఎలా జరిగింది? సరేలే జాగ్రత్త. ఎల్లుండి కలుద్దాం బాయ్ అంటుంది మధు. ఆ! ఆ! బాయ్ అని అను వెళ్లి ఎవరూ లేకపోవడంతో ఉదయం నుంచి తనేం తినకపోవడంతో బాగా ఆకలిగా అనిపిస్తుంటే భోజనం చేయటానికి ప్లేట్‌లో ఫుడ్ పెట్టుకొని నోట్లో పెట్టుకోబోతుంటే సడెన్‌గా కార్తీక్ అను చేయి పట్టుకొని నీకసలు సిగ్గుందా? ఆకలెలా వేస్తుంది? ఒక అమ్మాయి ఎంగేజ్‌మెంట్ ఆగిపోయింది నీ వల్ల. కాస్తైనా బాధ లేదా? అన్నింటికి నువ్వే కారణమైనా నీకు ముద్దెలా దిగుతుందసలు? ఛ! అని కార్తీక్ ఉదయం నుంచి పనులు చేసి చాలా ఆకలిగా ఉంది. అందుకే తింటున్నాను. అసలా డబ్బులు తీసుకొని ఎవరికిచ్చావో ఏంటో? నువ్వు ఆ 15,00,000 తీసుకొచ్చేదాకా నీకు రాత్రి పూట భోజనం కట్ తిన్నావో ఊరుకోనని ప్లేట్ తీసుకొని కిచెన్‌లోకి వెళ్ళిపోయాడు. ఏమీ చేయలేక లోపలికి వెళ్లి ఏడుస్తుంది. ఎందుకో కార్తీక్ అన్న మాటలు ఈసారి అనుకి చాలా బాధను కలిగిస్తాయి. పోనీ మనీ కార్తీక్ ఇచ్చేద్దామా? ఇప్పుడిస్తే డౌటొచ్చి నా మీద కోపంతో రేవతి పెళ్లి వేరొకరితో చేసినా చేసేస్తాడు. వద్దులే తర్వాత ఇద్దాం అనుకుంటుంది. ఇంతలో రేవతి వచ్చా వదినా ఏం చేయాలిప్పుడు అని అడుగుతుంది. ఇంకా అందరూ భోజనం చేయలేదు కదా! చేసి బెడ్‌రూమ్‌కెళ్ళా పడుకున్నాక అప్పుడు నువ్వు వెళ్దువుగాని అంటుంది. సరే వదినా నీ ఫోన్ ఇవ్వవా? కాల్ చేసుకుంటానంటే సరే ఎవరైనా వస్తే కట్ చెయ్యి. నేనందరికీ భోజనం పెట్టొస్తానని వెళ్ళిపోతుంది. అరుణ, రఘునాథ్ గారిద్దరూ వస్తారు. అను బయటికి వెళ్లి ఎవరిని కదిలించాలన్న భయంగా ఉంటుంది. అలాగే కిచెన్ డోర్ దగ్గర నిల్చుని ఉంటుంది. సుమిత్ర గారు వచ్చి రండి అందరం భోజనం చేద్దామంటే ఇప్పుడు వద్దు అంటారు. రేవతి మీరందరూ భోజనం చేయాలని గట్టిగా చెప్పింది లేదంటే తను తినదంట అని అంటే పదండి అందరం కలిసి తిందామని కార్తీక్ అంటాడు. పెళ్ళని అందరికీ చెప్పేశాము. ఇప్పుడు అందరూ ఏమంటారు? దాన్ని ఏదో ఒకటి అంటారని అరుణగారు బాధపడతారు. ఇంకా నయం ఎంగేజ్‌మెంట్‌కి ఎవరిని పిలవలేదు. వచ్చి ఉండుంటే ఎన్ని మాటలనేవాళ్ళో. ఎందుకసలు ఇంత కంగారు? ఇంకా 1 మంత్ టైం ఉందిగా. ఎవరో ఒకళ్ళు దొరుకుతారులే. ముందు పదండి భోజనం చేద్దామని అందరినీ తీసుకెళ్తాడు కార్తీక్. అను అందరికి వడ్డిస్తుంది. అందరూ తిన్నాక అన్నీ లోపల సర్దేసి ఆకలిగా అనిపిస్తే కాస్త వాటర్ తాగేసి రూమ్‌లోకి వెళ్తుంది. అందరూ బెడ్‌రూమ్స్‌కి వెళ్లి పడుకుంటారు. కార్తీక్ హాల్‌లో సోఫాలో పడుకుంటే అను ప్లాన్ అమలు చేసే పనిలో ఉంటుంది. కార్తీక్ పడుకున్నాడు అనగానే రేవతి బయటకొస్తుంది. పడుకున్నాడు వదినా అని డోర్ దగ్గర వంగి ఉన్న అనుకి సైగ చేస్తుంది. ఒక నిమిషం అని సైగ చేస్తుంది. అను మెల్లిగా అక్కడ ఉన్న డోర్ హ్యాంగర్‌ని సౌండ్ చేస్తుంది. కాస్త మెలకువ వస్తుంది కార్తీక్‌కి. కిచెన్‌లో లైట్ ఆన్ చేసి ఉండడంతో అటు చూస్తాడు. చిన్నగా
ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన రేవతిని చూస్తాడు. అప్పుడు ఒక బాటిల్లోని టాబ్లెట్స్ తీసుకొని ఒక్కసారిగా వేసుకోబోతుంటే కార్తీక్ వెళ్ళి ఒక్కసారిగా రేవతి చేయి తోసేసి రేవతి చెంప మీద ఒకటిస్తాడు. ఏంటిది రేవతి, ఈ పిచ్చి పని మతికానిపోయిందా నడుస్తారు. అందరూ వస్తారు. నెమ్మదిగా వాళ్ళతో కలిసి అను కూడా వస్తుంది అక్కడికి. ఏమైంది, వాడు కాదంటే చచ్చిపోవాలా, నీకేం తక్కువ రేవతి అంటాడు. అతనే కాదు, నాకెవరితో కూడా ఈ పెళ్లి ఇష్టం లేదన్నయ్య. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అమ్మ వాళ్ళతో చెప్తే వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు కూడా కొన్ని ఫొటోస్ తెచ్చి రేపటికి ఒకరిని సెలెక్ట్ చేయి అంటున్నారు. నా వల్ల కాదు, నేను చనిపోతాను అన్నయ్య ప్లీజ్ అని అంటుంది. ఏయ్ ఆగు, ఏంటి పిన్నిది, తనకి ఇంకొకరు ఇష్టం అంటే మీరేంటి ఇలా చేయటం. ఆ అబ్బాయి మంచివాడు కాదు కార్తీక్ అంటారు. అబద్ధం, వాళ్ళు జాబ్ లేదని చాలా పూర్ అని అలా చెప్తున్నారు. వాళ్ళ అమ్మ గయ్యాలంట. నువ్వే ఏడుస్తావు అక్కడ ఉంటే, రాజు రంపాలు పెడుతుందంట అని అరుణ గారు అనగానే కార్తీక్ సుమిత్ర గారు ఒకరినొకరు చూసుకుంటారు. అయినా పెళ్లి చేసుకునేది వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ అమ్మని కాదు కదా చిన్నత్తయ్య అంటున్నాను. అసలు ఆ అబ్బాయి ఎవరు, ఎక్కడుంటాడు, నాకు అన్ని డీటెయిల్స్ చెప్పండి అని కార్తీక్ అరుస్తాడు. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నువ్వైనా చెప్పు వీళ్ళకి, నాకు అర్జున్ కావాలి, నువ్వే ఎలాగైనా వీళ్ళని ఒప్పించు ప్లీజ్. సరే అను, రేవతిని లోపలికి తీసుకుని వెళ్ళు, నేను మాట్లాడతా అంటే అను లోపలికి తీసుకుని వెళ్తుంది. వెళ్ళి డోర్ పక్కన దాక్కుని ఏం మాట్లాడుకుంటారో చూస్తూ ఉంటారు. కార్తీక్, అరుణ, రఘునాథ్ వారి దగ్గరికి వెళ్ళి పెళ్లి ఇద్దరి ఇష్టంతో జరగాలి, లేదంటే ఇద్దరూ బాధపడతారు. ప్లీజ్ పిన్ని ఒప్పుకోండి, చూసారుగా దాన్ని ఎలా చేసిందో. ఒకగానొక కూతురు, దాన్ని బాధ పెడితే ఏమొస్తుంది మీకు. అరుణ, నేను ఒకటి చెప్తాను, ప్రాణం చాలా విలువైనది. దాని విలువ ఆ ప్రాణం తీసుకున్న వాళ్ళకన్నా కన్న వాళ్ళని తలుచుకుంటేనే బతికే వాళ్ళకి తెలుస్తుంది. రేవతి సంతోషంగా బ్రతకాలని అంటే దయచేసి దానికి ఇష్టమైన అబ్బాయినిచ్చే పెళ్లి చేయండి అంటారు సుమిత్ర గారు. అది చెప్పింది వింటుంది అనుకున్నాం గాని ఇలా ప్రాణాలు తీసుకుంటారని అనుకోలేదు. అలాగే అక్క, మీ ఇష్టం, మీరు చెప్పినట్టే చేద్దాం. అబ్బాయి వాళ్ళని రేపు పిలిపించండి, నేను మాట్లాడతానంటాడు కార్తీక్. రేపెందుకు అన్నయ్య, ఇప్పుడే పిలుద్దాం, వెంటనే వచ్చేస్తాడని అను పక్కన దాక్కున్న రేవతి అంటుంది. వెళ్ళి లేడికి లేచిందే పరగా, ఇప్పుడు టైం 10 అయింది, ఇప్పుడు బాగోదు, రేపు పిలుద్దాం అంటాడు కార్తీక్. అలాగే అన్నయ్య, అమ్మా నాన్న చాలా చాలా థ్యాంక్స్, నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది రేవతి. వదిన, అంతా నీ వల్లే, థ్యాంక్స్ వదిన అంటుంటే అందరూ తన వైపే చూస్తారు. అంటే నా వల్ల పెళ్ళాగిందని అంటుందని సర్ది చెప్పి రేవతి సైలెంట్ గా ఉండని సైగ చేస్తుంది. ఇంకా అందరూ లోపలికి వెళ్ళిపోతారు. అను, రేవతి లోపలికి వెళ్ళి పడుకుంటారు. అన్ని విషయాల్లో భలే ఆలోచిస్తారు వీళ్ళిద్దరు, ఒక్క నా విషయం తప్ప. కార్తీక్కి ఒక 2-3 రోజుల్లో ఆ మనీ ఇచ్చేద్దాం అనుకుంటుంది అను. ఇంకా అలా ఆలోచిస్తే ఎప్పుడుకో నిద్రపోతుంది. ఉదయం ముందుగా నిద్రలేచిన రేవతి తన ఫోన్ ఇచ్చేయడంతో అర్జున్కి కాల్ చేసి మీరు వచ్చేయండి, అన్నయ్య మాట్లాడతాడని చెప్తుంది. ఆ మాటలకి నిద్రలేచిన అను, అంతేలే, నీ ఫోన్ వచ్చాక మా ఫోన్తో మాతో పనేముంటుందిలే అంటుంది. అయ్యో వదిన, అలా ఏం కాదని రేవతి అంటుంటే, చచ్చా నేనేదో జోక్గా అన్నానులే, కూల్. లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి అందరికి కాఫీ కల్పిస్తుంది. అను హరిగారికి ఇవ్వడానికి ఆయన బెడ్రూమ్లోకి వెళ్తుంది. అత్తయ్య, ఏరు మావయ్య అంటే బయటకే వచ్చిందిరా. ఆయన కాఫీ ఇచ్చి వెళ్తుంటే అమ్మ అను ఇలా రా అంటారు. ఏంటి మావయ్య అంటున్నాను. రా కూర్చో, నీకు ముందే తెలుసు కదా రేవతి విషయం, అందుకే కావాలని డబ్బులు దాచావు కదా అంటారు. నేను డబ్బులు దాచాలని నీకెలా తెలుసు మావయ్య అంటుంది. 5 లక్షలు ఇస్తే అందులో ఒక్క రూపాయి మీద కూడా నాకు హక్కు లేదని తిరిగిచ్చేసిన నువ్వు ఒక అమ్మాయి పెళ్లికి వచ్చిన డబ్బులు ఎంత అవసరమైనా తీసుకోవాలనుకోవాను. అది అది మావయ్య, నిన్న పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు. అంటే మావయ్య చేద్దామని అనుకున్నా గానీ కుదరలేదు. రేవతికి పెళ్లి ఇష్టం లేదనేసరికి ఈ ఎంగేజ్మెంట్ ఎలాగైనా ఆపాలి అనుకున్నాను. కానీ ఆ అబ్బాయి తన పరిస్థితి కూడా ఆలోచించాలి కదా అని అతనికి అర్థమయ్యేలా చెప్దామని అతని దగ్గరికి వెళ్ళాను. అప్పుడే రేవంత్ టెన్షన్గా ఏదో ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు. ఎవరితోనూ చాలా కంగారుగా, ఎలాగైనా ఇంకో 1 మంత్లో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొస్తానంటున్నాడు. నాకు చాలా డౌట్గా అనిపించింది. తనని అలాగే అబ్జర్వ్ చేస్తూ తను మాట్లాడే కాల్స్ వింటుంటే అర్థమైంది తన అమ్మాయిని పెళ్లి చేసుకుని వేరే వాళ్ళకి అమ్మేస్తున్నాడని. అందుకే ఆ ఎంగేజ్మెంట్ ఆపేశాను మావయ్య. అలాగే అతని విషయం పోలీసులు కూడా కాల్ చేసి చెప్పాను. నాకు కాల్ చేశారు, మీ ఇంట్లో ఎంగేజ్మెంట్ జరిగిన అబ్బాయి అంట, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గ్యాంగ్ ఇలా అమ్మాయిలను అమ్మేస్తున్నారు అని. అప్పుడే అక్కడికి వచ్చి అదంతా విన్న అరుణ, రఘునాథ్ గారు, అమ్మ అను, నువ్వు చెప్పేది నిజమా అంటారు. అవును చిన్న మామయ్య, అతను చాలా చెడ్డవాడు. అసలు ఇన్ననాలి రఘు, అది ప్రేమించాను అని అనగానే ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేసేయటమేనా, ముందు వెనుక చూసుకునే పని లేదా అంటారు హరిగారు. అవును బావా, మేము ఆలోచన లేక తప్పు చేశాం. అవును బావా, నేను ఆలోచన లేక తప్పు చేశాం. అను, నువ్వు కనుక ఆపకపోతే నా కూతురు జీవితం ఏమైపోయేదో అని ఏడుస్తారు. ఇప్పుడేం కాలేదు కదా చిన్నత్తయ్య. అర్జున్ చాలా మంచివాడు, రేవతి అంటే ప్రాణం, బాగా చూసుకుంటాడు. డబ్బులు ఏదైనా ఇదితో అతన్ని వదులుకోవద్దు ప్లీజ్. ఇంతకన్నా నేనేం చెప్పలేనని వెళ్ళిపోతుంది. ఎన్ని మాటలన్నాను అనుని, అయినా ఇప్పటికీ రేవతి కోసం ఇదంతా చేస్తుంది అని అంటారు అరుణ గారు. కథ ఇంకా ఉంది. మరి
అను మంచితనం గురించి ఇప్పటికైనా కార్తీక్ సుమిత్ర తెలుసుకుంటారా? అసలు అనుని ఎందుకు కార్తీక్ సుమిత్రలు అంతగా ఇబ్బంది పెడుతున్నారు? అసలు వాళ్ళ మనసులో ఏముంది? కార్తీక్ గతంలో ఏం జరిగింది? అసలు శ్వేత ఎవరు? శ్వేత కార్తీక్ కి సంబంధం ఏంటి? మరి అను కార్తీక్ జీవితంలో ఏం జరిగిందో తెలుసుకుంటుందా లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.